హరే కృష్ణ. ఈరోజు అనసూయాదేవి గురించి చెప్తానండి. మనకి 6 పతివ్రతలు ఉన్నారు. 6 పతివ్రతల్లో అనసూయాదేవి చాలా గొప్ప పతివ్రతురాలన్నమాట. పతివ్రత అంటే భర్త ఏమి చెప్తే అది చేస్తుందన్నమాట. అలా చేయడం వల్ల కూడా ఒక శక్తి వచ్చింది ఆడవాళ్ళకి. దాన్నే పాతివ్రత్య మహత్యం అంటారు. అయితే అనసూయాదేవి వాళ్ళ భర్త గారి పేరు అత్రి. ఆ పాతివ్రత్య మహిమ గురించి 14 లోకాల్లో పేరు మారుమోగిపోతూ ఉంటుంది. అసలు ప్రపంచంలో ఉన్న అందరు అనసూయాదేవి పాతివ్రత్యం గురించి చెప్పుకుంటూ ఉంటారు. అయితే లాస్ట్కి వైకుంఠంలో, బ్రహ్మలోకంలో, శివలోకంలో కూడా లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి కూడా అనసూయాదేవి పాతివ్రత్యం గురించి చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి కలిసి అనసూయాదేవి పాతివ్రత్య మహత్యాన్ని పరీక్షించాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంటే, సరే ఇవన్నీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పంపిద్దాము ఆమె టెస్ట్ చేయడానికి అని చెప్పి వీళ్ళ ముగ్గురు కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అత్రి మహర్షి, సప్త ఋషుల్లో ఒక ఋషి అత్రి ఋషి, ఆ ఋషి ఆశ్రమానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయాదేవి పాతివ్రత్య మహత్యాన్ని పరీక్షించడానికి వెళ్తారు. అయితే అదే టైంలో అత్రిముని ఆశ్రమంలో ఉండరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక ముని కుర్రవాళ్ళలాగా వేషం మార్చుకొని ఆశ్రమానికి వెళ్ళి అనసూయాదేవిని పిలుస్తారు. అమ్మా భిక్షాం దేహి అని అడుగుతారు. అనసూయాదేవి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏంటమ్మా ఏం కావాలంటే, మేము కావాలనుకున్నది నువ్వు ఇవ్వలేవేమో అంటారు ఈ ముగ్గురు మారు వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మీరు ఏం కావాలో చెప్పండి, నేను దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పింది. మీరు ఇవ్వలేరులేండి, మేము వెళ్ళిపోతాము ఉట్టి చేతులతోనే. అత్రి మహర్షి చాలా గొప్పవాళ్ళని విన్నాము, కానీ మీరు ఇస్తారో ఎవరు అని మాకు డౌట్గా ఉంది, మేము వెళ్ళిపోతాంలేండి అంటాడు. అయ్యో అలా ఎందుకంటారు, మీకు ఏం కావాలో చెప్పండి నేను ఇస్తాను అంటాడు. అయితే మీరు మాకు భోజనం పెట్టాలి. ఎలా పెట్టాలంటే, మీరు వస్త్రాలు లేకుండా మాకు భోజనం పెట్టాలి అని ముగ్గురు అడుగుతారు. అప్పుడు అనసూయాదేవి, ఆమె చాలా పాతివ్రత్య మహత్యం ఉన్న చాలా గొప్ప పతివ్రత కాబట్టి ఆమె సరే మీకు పెడతాను భోజనం అని చెప్పింది. సరే అని చెప్పి ఆమె ఏం చేసిద్దంటే, ఈ ముగ్గురు తల మీద ఇలా నిమిరిద్ది. ముగ్గురు తల మీద నిమరంగానే వాళ్ళు చిన్న చిన్న బాలకుల్లాగా అయిపోతారు. అప్పుడే పుట్టిన బిడ్డలంత వయసులాగా అయిపోతారు. అవ్వగానే ఈమె వెళ్ళి నిజంగానే వాళ్ళు బట్టలు లేకుండా పెట్టమన్నారు కదా అని చెప్పి ఆమె బట్టలన్నీ తీసేసి ఆ పిల్లల్ని ఎత్తుకొని ఒక్కొక్కళ్ళకి పాలు దాపించి 3 ఉయ్యాలలో పడుకోబెట్టింది. సరే అని చెప్పి కైలాసంలో, వైకుంఠంలో, బ్రహ్మలోకంలో వీళ్ళు ఎంతకీ రావట్లేదు, అసలు ఏమైంది అయ్యిందని చెప్పి ముగ్గురు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి భయపడిపోతూ ఉంటారు. చివరికి అనసూయాదేవి గారి దగ్గరే ఉన్నారు వీళ్ళ ముగ్గురు అని తెలుసుకొని వాళ్ళ ఆశ్రమంకి వెళ్ళి వీళ్ళ ముగ్గురు ఒక ఉయ్యాల్లో ఊగుతూ ఉండడాన్ని చూస్తారు. అమ్మో, అనసూయాదేవి ఎంత గొప్ప పాతివ్రత్యం ఉన్న మహిళ, ఆమె పాతివ్రత్య మహత్యంతో సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా చిన్న చిన్న పిల్లవాళ్ళని వేసి ఉయ్యాల్లో పడుకోబెట్టిందని చెప్పి ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఇలా కొంగు చాచి అనసూయాదేవి దగ్గరికి వచ్చి, అమ్మా మేము తప్పు చేశాము, నీ పాతివ్రత్య మహత్యం గురించి తెలుసుకోవడానికి మా భర్తల్ని పంపించాను. ఈ ముగ్గురు ఎవరో కాదు, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని నువ్వు చిన్నపిల్లోళ్ళని చేసావు. వీళ్ళు చిన్నపిల్లోళ్ళుగా ఉంటే మాకు మొగుళ్ళు లేకపోతే మా మా గతి ఏం కానని చెప్పి ప్రాధేయపడి బతిమలాడితే మళ్ళీ అనసూయాదేవి వాళ్ళ ముగ్గురిని స్పృశించగానే వాళ్ళ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయిపోతారు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆమె పాలు తాగి అలా ఉన్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురు అంశతో మేము మీకు దత్తాత్రేయుల వారి రూపంలో
మీకు కడుపులో మేము జన్మను తీసుకుంటామని చెప్పి ఆమెను ఆశీర్వదించి ఆమెకి గొప్ప పాతివ్రత్య మహిళగా తరతరాలు ఆమె కీర్తి వెలుగొందాలని ఆమె దీవించి బ్రహ్మ విష్ణు మహేశ్వరు వెళ్ళిపోతారు. తర్వాత దత్తాత్రేయుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో అనసూయాదేవికి కుమారుడిగా పుడతారనమాట. హరే కృష్ణ.